ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇటీవల ఒక వ్యక్తిని నియమించింది కేంద్రం. ఆర్బీఐ గవర్నర్ని నియమించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్బీఐ గవర్నర్గా 58 సంవత్సరాలు కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ మల్హోత్రాని ఆర్బీఐ గవర్నర్గా కేంద్రం నియమించింది. 2024 సంవత్సరంలో 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రాని నియమించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 26వ ఆర్బీఐ గవర్నర్గా నియమించిన సంజయ్ మల్హోత్రా యొక్క హిస్టరీ చదువు ఐఐటి కాన్పూర్లో సిఎస్ఈ చదివి యుఎస్ఏ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత 1990వ సంవత్సరంలో రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్గా ఎంపికై ప్రస్తుతం కేంద్రంలోని రెవెన్యూ కార్యదర్శి నుంచి ఆర్బీఐ గవర్నర్గా ఎంపిక కాబడిన వ్యక్తి సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా యొక్క హిస్టరీ ఇది. ఎందుకు ఈ హిస్టరీ తీసుకుంటున్నామంటే గతంలో కొన్ని ఎగ్జాముల్లో ఇలా ఆర్బీఐ గవర్నర్ ఇచ్చి ఆర్బీఐ గవర్నర్ గురించి సరికాని వ్యాఖ్య అని అడిగాడు. అంటే అతని యొక్క ఉర్జిత్ పటేల్ గురించి ఎగ్జామ్లో వచ్చింది. ఉర్జిత్ పటేల్ ఎక్కడ చదువుకున్నాడు, ఆయన ఎక్కడ ఉద్యోగం చేశాడు, ఆయన ప్రజెంట్ ఎన్నో వ్యక్తి అని కూడా ఎగ్జామ్లో అడిగాడు. అందుకే సంజయ్ మల్హోత్రా గురించి 26వ ఆర్బీఐ గవర్నర్, 56 సంవత్సరాలు ఉంటాయి, కేంద్రం నియమించింది. ఆయన ఐఐటి కాన్పూర్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ పట్టా పొందిన తర్వాత భారతదేశం వచ్చి రాజస్థాన్ క్యాడర్లో 1990వ బ్యాచ్లోని ఐఏఎస్గా ఎంపికై ప్రస్తుతం కేంద్రంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తిని సంజయ్ మల్హోత్రా అని ఆర్బీఐ గవర్నర్గా నియమించారు. అయితే ఈయన యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పదవీ కాలం ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 11, 2024 సంవత్సరం నుంచి తదుపరి 3 సంవత్సరాల కాలానికి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసేది సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రాతో మరియు ఒక 4 డిప్యూటీ గవర్నర్